అయ్యా అందరికీ నమస్తే. ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఎందుకో మొదలు పెట్టడానికి మంచి విషయం ఉంది కాబట్టి మొదలు పెడదాం అనుకుంటున్నాను. చూస్తున్నా చాలా రోజులుగా ఈ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో తెగ ఉన్నేస్తున్నారు అందరూ. అరే మనం ఇంత టాలెంట్ పెట్టుకుని ఏమరా గమ్మున కూర్చున్నాం, వచ్చి స్క్రోల్ చేసుకుంటా ఏందిరా అసలు మనకి ఉంది కదా, ఆల్రెడీ మన టాలెంట్ ఉంది కదా, ఎందుకు అంటే సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నా. ఒక మంచి మూవీ తీద్దామని ప్లాన్ చేస్తున్నా, కానీ ఆ మూవీ తీసే లోపే నాకు అని పండిపోయేలా ఉన్నాయని నాకు అర్థమైపోయింది. సరే మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా, మనమంటూ నలుగురికి తెలియాలి కదా అని స్టార్ట్ చేశాను భయ్య. సరే ఓకే, అయితే మీరు ఇది ఐఫోన్లో వీడియో తీయలేదు, క్లారిటీ లేదు, మైక్ పెట్టుకోలేదని స్క్రోల్ చేయకండి. ఇప్పుడే వస్తున్నా చిన్న లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని, అంటే ఇంకా ప్లాట్ఫామ్ అనుకోండి, ఆ స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. అయితే ఫ్రెండ్షిప్ డే కదా, సరే ఒక మంచి మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్దాము ఏముందిలే అనికేసి అనుకున్నా భయ్య. అయితే ఫ్రెండ్షిప్ డే అంటే నా 10th 8th ఆల్మోస్ట్ మీ అందరికీ అదే ఉంటుంది. అప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టేసేవాళ్ళం భయ్య. అది ఎక్కడ ఉన్నాడు ఎత్తుక్కుని వెళ్ళి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి హగ్ ఇచ్చి, ఆ రోజు రింగ్ వేసాడు, అది బెస్ట్ ఇంకా ఆడికి. అది అరే మనోడు నా కోసం రింగ్ కొన్నాడు అని. ఆ రోజులు వేరు కదా. చిన్న ఇన్సిడెంట్ ఆ రోజుల్లో ఒక విషయం చెప్పాలంటే, నేను 8th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నా. మాది ఒక చిన్న గ్యాంగ్ ఉంటుంది, ఒక 4 ఉంటాము, అంత లాస్ట్ బెంచ్, ఇంక తెలుసు కదా ఇంకా మీలాగే. అయితే ముందు ఎగ్జామ్ ఉన్నాయి, అది లాస్ట్ ఎగ్జామ్స్ అసలు. అది అరే ఫస్ట్ పేపర్ ఎలాగో మనకు వచ్చింది, రాసాము, మరి ఇంగ్లీషు అరే మనకు రాదు, ఇది ఏంది పరిస్థితి అని ముందున్నోడిని అరే చూపించరా అని అడిగాను. ఆడేమో ఎట్లా చూపిస్తానంటున్నాడు, బయటకు వచ్చేదే లోపలికి వచ్చేదే అరే మేడం చెప్తున్నాను భయపెడుతున్నాడు. అరే ఏంది రాయుడు బయట ఒకలాగా హాల్లో ఒకలాగా ఉన్నాడేంటి క్లాస్ రూమ్లో అనుకొని అని అరే చూపిస్తా బయటకు వస్తే గుద్దపల్లెంగుతారా నీదన్న. అరే ఏందిరా పలుకొట్టేది మేడం చెప్తా అన్నాడు. నా వెనకాల ఆడున్నారు. అరే మామ ఆడు చూపించట్లేదురా అసలు నన్నే బెదిరిస్తున్నాడు అన్నాడు. అదే ఎగ్జామ్ హాల్లో ఆ ప్యాడ్ తీసుకొని ఇలా కొట్టేడబోయాడిని, చూపిస్తావు లేదన్నీ, చూపించండి రా ఏం బిక్కుంటో బిక్కు అన్నాడు. ఆడు అసలే షార్ట్ టెంపర్ గాడు, పిల్ల బచ్చగాడు ఆడు చూస్తే. కానీ ఆడికి ఉన్న షార్ట్ టెంపర్ ఎవరినైనా కొట్టేస్తాడు, అంత షార్ట్ టెంపర్ ఆడికి. అదే ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొని ఇలా కొడితే లిటరల్లీ ఒక 8 స్టిచెస్ పడి ఉంటాయి. ఎగ్జామ్ జరుగుతుంది అంతా స్కూల్లో, అంబులెన్స్ వై అని ఆ సౌండ్కి మొత్తం స్కూల్ మొత్తం ఎగ్జామ్ రాసేట వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఏమైంది హెడ్ మాస్టర్ వచ్చి మమ్మల్ని అందరూ 4 బయట వేసి ఆడిని అంబులెన్స్కి ఎక్కించుకొని వెళ్తే 8 స్టిచెస్ పడ్డాయి. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇంటి దగ్గర గొడవ చేశారు, ఆ విషయం వేరు. అయితే అదే మనోడు అంత జాన్ ఉండేదన్నమాట అప్పుడు. మనోడు గ్యాంగ్ ఫ్రెండ్స్ అంటే అంత వాల్యూ ఉండేది. అరే మనోడికి ఎవడో ఏమనడం ఏంట్రా బాబు అని అంత హార్ట్ఫుల్గా ఉండేది ఫ్రెండ్షిప్ అంటే అప్పుడు. అదే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 1 year బ్యాక్ గెలిచాడు, మంచి మెళ్ళో ఇంతలో చైన్ వేసాడు, బ్రాస్లెట్ వేసాడు, ఐఫోన్ వాడుతున్నాడు. అరే ఏంట్రా బాగున్నావా, నెలకు ఎంత సంపాదిస్తున్నావు, ఏమన్నా సంపాదిస్తున్నావా లేదా అని అడుగుతున్నాడు. ఆడే లేదరా ఏదో ట్రై చేస్తున్నా, ఎన్ని రోజుల్లో ఇంకా డబ్బులు ఉంటేరా అన్ని వాల్యూ అన్నాడు. అంత అంటే జాన్ జబ్బాడు నా ఫ్రెండు. ఆడే అంత మాట అనేసరికి తట్టుకోలేకపోయాను. నిజమే కదా, డబ్బులు ఉంటేనే కదా అన్నీ కదా. ఈ రోజుల్లో అలాంటి ఫ్రెండ్షిప్ ఏం లేదురా బాబు అనుకున్నా. అదే చెప్తున్నా, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు. కానీ అందరికంటే మించి ఒకడు ఉంటాడు, ఫ్రెండ్ అనేవాడు ఒకడు ఉంటాడు, ఖచ్చితంగా ఒకడు ఉంటాడు. మనకి ఎంతమంది ఉన్నా ఒక లిటరలీ లాస్ట్ వరకు ఒక ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు. ఆడికి మనం డైలీ ఫోన్ చేసి మాట్లాడాం, మెసేజ్లు పెట్టాం, హ్యాపీ ఫ్రెండ్షిప్ డేలు కూడా పంపించాము, స్టేటస్లు కూడా పెట్టాం ఆడి ఫోటో. కానీ మనకి ఏదైనా ఆపద వచ్చినా, డబ్బులు అవసరం వచ్చినా, అరే కొంచెం డబ్బులు అవసరం ఉన్నారు ఒక 500 కొట్టడానికి ఫోన్ చేస్తాం. అది ఫ్రెండ్ కదా, అది యాక్చువల్లీ రియల్ ఫ్రెండ్షిప్. అది ఎందరు మారినా కొందరు మారరు, అదే రియల్ ఫ్రెండ్షిప్ అని చెప్తున్నా భయ్యా. మీకు కూడా ఉంటాడుగా మీ గ్యాంగ్లో కూడా ఒకడు, నాకున్నాడు. నా దగ్గర ఏం లేదు, 0 బ్యాలెన్స్. కానీ నేను ఫోన్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోద్ది. అలాంటి వాడు ఒకడు ఉన్నాడు. నాకు అవసరం వచ్చింది, నాకు ఇంకా వేరే దిక్కు లేదు, ఆడే దిక్కు అన్నప్పుడు ఆడికి ఫోన్ చేస్తా. నేను చేయకపోయినా నా అవసరం తెలుసుకున్నాడు, నాకు ఒక 10,000 కొట్టేస్తాడు. అలాంటి వాడు ఒకడు ఉన్నాడు భయ్. చాలు ఈ జన్మకి. 100 మంది ఉండడం, గ్యాంగ్లు వేసుకుని తిరగడం ఇదంతా కాదు. మన కష్టంలో
మనకి ఎవడైనా ఒక్కడైనా తోడు నిలుస్తున్నాడా లేదా? ఫోన్ చేస్తే తాగడానికి 100 మంది వస్తుంది, 10 మంది రావచ్చు నీ గ్యాంగ్లో, కానీ ఆ బిల్లు కట్టేవాడు ఒకడే ఉంటాడు. నా దగ్గర డబ్బులు ఎవరో మర్చిపోయాను అంటే వాడే ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్షిప్ మీకుంటే మరి నాలాంటి వాడిని కూడా ఆ గ్యాంగ్లో చేయించుకోండి. ఉంటాం అలా స్టార్ట్ చేద్దాం మనం. ఇంకా కంటిన్యూట్గా ఇవన్నీ కొన్ని ఉన్నాయి, మనకు కొన్ని స్టిల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, దాచాము. సరైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం. అదే ఐఫోన్ కొందాము, అది కెమెరా కొందాం, అప్పుడు స్టార్ట్ చేద్దాం అనే లోపు తెల్లంటికి వచ్చేస్తున్నాయి, మీకు కూడా కనిపిస్తుంటాయి. అది విషయము. అయితే మనం ఇక్కడికి చాలా లేట్ చేసేసాము, ఇక షురూ చేసుకుందాం. ఉంటాం అలా, బాయ్.